నవంబర్ 10 సాయంత్రం 6:52 ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన విస్ఫోటనం కేవలం ఒక ప్రమాదం కాదు, దేశ చరిత్రలో ఉగ్రవాదం తీసుకున్న అత్యంత భయంకరమైన కొత్త రూపం. ఈ దాడికి పాల్పడింది శిక్షణ పొందిన టెర్రరిస్టులు కాదు, డాక్టర్ ఉమర్ నబీ అనే ప్రతిభావంతుడైన వైద్యుడు. అతని డిఎన్ఏ నిర్ధారణ ద్వారా ఇది ఆత్మాహుతి దాడని రుజువైంది. ఈ కుట్ర వెనుక ఉంది వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్, అంటే విద్యావంతులు, సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానాలలో ఉన్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఈ ఉగ్రవాద నెట్వర్క్ లో భాగమయ్యారు. చదువుకున్న మేధావులు ఎలా మానవ బాంబులుగా మారారు? వారి అసలు లక్ష్యం ఏంటి? ఈ సంఘటన కేవలం ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ మాత్రమే కాదు, దేశ భద్రతకు ఒక 360 డిగ్రీల సవాల్ విసురుతుంది. వైట్ కాలర్ టెర్రర్ వ్యూహంలో భాగంగా ఉగ్రవాద సంస్థలు సమాజంలో అనుమానించబడిన డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారిని లక్ష్యంగా చేసుకున్నారు. వీరు సులభంగా లాజిస్ట్ సమకూర్చగలరు. ఈ నెట్వర్క్ కు కమాండ్ అండ్ కంట్రోల్ అందిస్తున్న టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్ కాసాతో డాక్టర్ ఉమర్ నిరంతరం టచ్ లో ఉన్నాడు. టర్కీ పర్యటన తర్వాత వీరు రాడికలైజేషన్ కు గురయ్యారు. ఉమర్ మొబైల్ లో దొరికిన పాకిస్తాన్ ఫోన్ నంబర్లు అంతర్జాతీయ కుట్రకు స్పష్టమైన ఆధారం. ఈ నెట్వర్క్ ఎంత లోతుగా వ్యాపించిందో చూడండి. కాన్పూర్ మెడికల్ కాలేజ్ లో డిఎం కార్డియాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ మొహమ్మద్ ఆరిఫ్ అరెస్ట్ దీనికి నిదర్శనం. ఈ మేధావులను జేఈఎం మరియు ఏజీయూహెచ్ వంటి సంస్థలు రాడికలైజ్ చేసి విదేశీయ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వారి ప్రధాన లక్ష్యం కేవలం విధ్వంసం కాదు, మతపరమైన ఉద్రిక్తతను పెంచడం. అందుకే ఈ నెట్వర్క్ డిసెంబర్ 6వ తేదీని 1992 బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన రోజును ప్రతీకార దినంగా భావించి ఎంచుకుంది. ఆ రోజున దేశంలోని 4 మెట్రో నగరాలను ఏకకాలంలో దాడులు చేసి దేశంలోని అశాంతిని సృష్టించాలని వారి ప్లాన్. ఈ విధ్వంసక ప్లాన్ కోసం వారి లాజిస్టిక్స్ బేస్ ఫరీదాబాద్ లోని ఆల్ ఫలా యూనివర్సిటీ కేంద్రంగా పనిచేసింది. ఇప్పుడే దర్యాప్తు సంస్థలు దాదాపు 2900 కిలోలకు పైగా పేలోడు పదార్థాలు, AK-47 వంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు 32 పాత వాహనాలను కొనుగోలు చేసి వాటిలో బాంబులు నింపి డిసెంబర్ 6 కోసం సిద్ధం చేశారు. ఇది దేశాన్ని అస్థిరపరిచే మెగా ఆపరేషన్ ధ్వంసం. ఉగ్రవాదుల కుట్ర కేవలం బాంబులకే పరిమితం కాలేదు. గుజరాత్ లో పట్టుబడిన మరొక మాడ్యూల్ అత్యంత విషపూరితమైన రిసిన్ అనే రసాయన ఆయుధాన్ని తయారు చేసింది. ప్రసాదంలో విషం కలిపి మతపరమైన సమావేశాలను లక్ష్యంగా చేసుకోవాలని వారి ప్లాన్. ఈ బయోటెర్రర్ ప్రయోగానికి ISKP హ్యాండ్లర్ లింక్ ఉన్నట్లు తెలిసింది. ఈ నెట్వర్క్ కేవలం ఉత్తరాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటి లింక్ ద్వారా అబూబకర్ సిద్దిక్ మరియు మహమ్మద్ అలీ అరెస్ట్ అయ్యారు. వీరు జేఈఎం యొక్క దక్షిణాది రిక్రూట్మెంట్ కేంద్రంగా పనిచేస్తూ ఉత్తరాది దాడులకు నిధులను మరియు మద్దతు అందించారు. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం భద్రతా వైఫల్యంపై ప్రశ్న. CCTV ఫుటేజ్ ప్రకారం బ్లాస్ట్ కు పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ కారు అత్యంత సున్నితమైన ఎర్రకోట మెట్రో స్టేషన్ చుట్టూ దాదాపు 3 గంటలకు పైగా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంది. ఢిల్లీ నడుబొడ్డున హై సెక్యూరిటీ జోన్ లో ఒక అనుమానాస్పద వాహనం ఇంత సుదీర్ఘ సమయం పాటు గమనించకుండా తిరగడం మన నిఘా మరియు భద్రతా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తుంది. ఇది కేవలం భద్రతా లోపమా లేక ఉగ్రవాదులు సాంకేతికతతో ఆడిన వ్యూహాత్మక ఎత్తుగడన అనే కోణంలో లోతైన విచారణ జరగాలి. ఈ కుట్ర స్పష్టం చేస్తుంది, ఉగ్రవాదం ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడిన విద్యావంతులైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. వారి మతపరమైన భావజాలంతో రాడికలైజ్ చేస్తుంది. ఉగ్రవాదం ఇప్పుడు మాస్క్ ధరించింది డాక్టర్ల రూపంలో. ఈ సమాచారం కేవలం వార్త మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయాల్సిన ఒక హెచ్చరిక. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.